అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 201 బుక్ అయిన కీర్తి. ఇక స్టోర్లోకి వెళ్తే బామ్మతో కలిసి పొలానికి వెళ్ళిన హాస్ని మట్టిలో ఆడుకుంటూ కాళ్ళు చేతులకు బురద అంటించుకుంటుంది. కాసేపటికి అటుగా వస్తున్న విరాట్ని చూసి బురదతో నిండిన తన వాలకం గమనించుకొని షాక్ అయింది. ఓరి దేవుడో, ఈ హిట్లర్ ఇప్పుడు వస్తున్నాడేంటి? అసలే బాబుగారికి ఓసిడి ప్రాబ్లం. నన్ను ఇలా చూశాడంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి పోయి అట్ల కాడుతో వాతపడతాడు. అర్జెంటుగా అయ్యగారికి దొరకకుండా దాక్కోవాలి అని కంగారుగా ఆలోచిస్తున్న ఆమెకు దగ్గరలో పెద్ద గడ్డివాము కనిపించింది. చూడ్డానికి పెద్ద కొండలా ఉన్న గడ్డివామును చూడంగానే పాప బుర్రలో లడ్డు లాంటి ఐడియా వచ్చింది. వెంటనే ఆ ఐడియా అమలుపరుచుకోవడానికి గడ్డి మోపు దగ్గరికి వెళ్ళింది. ఒక దగ్గర గడ్డి కొంచెం తీసి లోపలికి దాక్కొని మళ్ళీ కనిపించకుండా గడ్డితో కవర్ చేసుకుంది. అప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ, హాసిని, నీ అంత తెలివైనది ఈ ప్రపంచంలోనే లేదే. హిట్లర్ నుంచి సేవ్ అవ్వడానికి స్పాంటేనియస్గా బాగా ఆలోచించి నీ మెదడుకి జోహార్లు చెప్పుకోవాల్సిందే అని తనను తాను పొగుడుకుంది. అయితే పాపకు తెలియని విషయం ఏంటంటే, తను బురదలో ఉన్నప్పుడే విరాట్ బాబు తన ఎక్స్రే కళ్ళతో చూశాడు. ఆమె అవతారం చూసి కోపం వచ్చి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అటుగా వస్తున్న అతనికి గడ్డివాములో దూరిన హాసిని కనిపించింది. ఈ ఈడియట్ రోజు రోజుకి మరింత దారుణంగా తయారవుతోంది. ఇలాంటి క్రేజీ ఐడియాస్ అన్నీ దీనికి ఎక్కడి నుంచి వస్తాయో ఏంటో అని తల కొట్టుకుంటూ సీరియస్గా ఆమె ఉన్న దగ్గరికి వెళ్ళాడు. చాలాసేపు గడ్డి లోపల నిలబడిన హాస్నికి అక్కడున్న డస్ట్కి ఊపిరి ఆడక తుమ్ములు రావడం మొదలయ్యాయి. అంతకంతకు ఊపిరి భారమవుతూ ఉంటే, అమ్మో, ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి నా వల్ల కాదు. ఈ పాటికైనా అక్కడ లేడనుకొని హిట్లర్ వెళ్ళిపోయి ఉంటాడు. బయటకు వెళ్ళి కాస్త ఊపిరి పీల్చుకుంటే మంచిది అని నిదానంగా తన ముందున్న గడ్డిని అడ్డు తప్పించి బయటకు వచ్చిన హాస్నికి 2 చేతులు నడుం మీద వేసుకొని తన వైపే సీరియస్గా చూస్తున్న విరాట్ కనిపించాడు. అతన్ని అక్కడ ఊహించని హాస్ని బొమ్మల్లా బిగుసుకుపోయింది. ఆమె కళ్ళు భయానికి గోలికాయ సైజు నుండి బాతుకుడ్డు సైజుకి మారాయి. అతన్ని చూపుల్లో తీవ్రతకి గొంతు తడారిపోతూ ఉంటే అతి కష్టంగా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, మీరు వచ్చి ఎంతసేపు అయింది విరాట్ గారు? అయినా ఇక్కడేం చేస్తున్నారు అని 32 పళ్ళు బయటికి కనిపించేలా నవ్వింది. నా పడుచు పిల్ల పొలంలో పని చేస్తున్నాను అనుకొని మట్టిలో బాత్ చేస్తూ ఉంటే కళ్ళు అప్పగించి చూస్తున్నాను. మళ్ళీ చేస్తావా? ఈసారి వీడియో కూడా రికార్డ్ చేస్తాను అని వెటకారంగా అన్నాడు. అబ్బో, అంత వెటకారం అవసరం లేదులేండి. ఏదో సిటీలో పుట్టి పెరగడం వల్ల పొలాన్ని ఎప్పుడు చూడలేదు. మొదటిసారి చూశానన్న ఉత్సాహంతో ఏదో అలా గెంతులు వేశాను. దానికే ఇంతలా వెక్కిరించాల్సిన అవసరం లేదు అని మూతి తిప్పుకుంది హాస్ని. అవునా, ఎంత బాగా గెంతులు వేస్తావో తెలుస్తూనే ఉందిలే అని అప్పటికప్పుడు ఆమెకు ఫోటో తీసి చూపిస్తూ, ఈ ఫోటో చూడు ఎంత రియలిస్టిక్గా ఉందో. ఈ ఫోటోని లైఫ్ సైజ్ పోర్ట్రేట్గా తయారు చేయించి పొలంలో పడిచిపిల్ల అని క్యాప్షన్ రాయించి మీ ఆఫీస్ ఎంట్రన్స్లో స్టిక్ చేయించాననుకో, ఎంప్లాయీస్ అంతా నిన్ను అలా చూసి ఆనందిస్తారు. పనిలో పనిగా నిన్ను ఆదర్శంగా తీసుకొని మరో 4 పొలం పనులు చేయడం నేర్చుకుంటారు. హవిస్ మై ఐడియా అని కళ్ళెగరేశాడు విరాట్. చాలా చెత్తగా ఉంది. నా మీద నీకున్నది ప్రేమ కాదు, రివెంజ్. అందుకే ఎప్పుడు దొరుకుతానా అని, ఎప్పుడు కార్నర్ చేద్దామా అని గోతికాడ నక్కలాగా రెడీగా ఉంటారు. మీతో మాట్లాడడం కూడా దండగా. నేను వెళ్ళి బామ్మకి హెల్ప్ చేస్తాను అని తిట్టుకుంటూ ముందుకు వెళ్ళింది. ఇంతలో వెనుక నుండి, ఓయ్ పిల్ల, తెగ వయ్యారంగా నడుస్తున్నావు, కానీ నాకు ఒక అనుమానం ఉంది, అది తీర్చేసి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు విరాట్. ఆ మాటికి కోపంతో బుసలు కొడుతూ వెనక్కి తిరిగి, పల్లెటూరికి వచ్చేసరికి మీ భాష కూడా మారిపోయిందా? నేను మామూలుగానే నడుస్తుంటే వయ్యారంగా నువ్వు ఎక్కిరిస్తున్నారేంటి అని కోపంగా అడిగింది. ఈ పొలం గట్ల మీద నువ్వు అలా నడుస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటే ఓ పాట గుర్తొస్తుంది. ఏదైనా బ్యాక్ నుంచి చూస్తే పిచ్చ హాట్గా కనిపిస్తున్నావు తెలుసా అని అల్లరిగా నవ్వాడు విరాట్. అతని మాటలకు సిగ్గుతో బుగ్గలు ఎరపెక్కుతూ ఉంటే, ఏం పాట గుర్తొస్తుంది అని లోగొంతుతో అడిగింది హాస్ని. అదా, ఆ సాంగ్ చెప్పాక గోల చేయకూడదు అని కండిషన్ పెట్టి మరీ, వయ్యారి బామ్మ నీ హంస నడక, ఎందుకే తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెల దడదడ అని పాటలు పాడడం మొదలుపెట్టాడు. 4 లైన్లు పాడేసరికి ఆమెకు సిగ్గు ముంచుకొని, మీకు అసలు సిగ్గులేదు విరాట్ గారు. రోజు రోజుకి మరీ టూ మచ్గా తయారవుతున్నారు. ప్రతిదానికి నన్ను అలా టీస్ చేయడం ఏం బాగోలేదు. నేను బామ్మగారి దగ్గరికి వెళ్తున్నాను అని ముందుకు తిరిగిన ఆమె చేయి పట్టుకొని లాగి, పెళ్ళాం దగ్గర సిగ్గు పడకూడదని పెద్దలు చెప్పారు. అదంతా సరే, నువ్వు వెళ్ళేది నిజంగా హెల్ప్ చేయడానికేనా అని అనుమానంగా చూశాడు. అవును, నీకెందుకు అనుమానం వచ్చింది అని అయోమయంగా చూస్తున్న ఆమె దిప్ప మీద మొట్టికాయ వేసి, నీ ముఖానికి ఇల్లు తుడవడమే రాదు,
ఇక పొలంలో నాట్లు వేస్తావా అని వెటకారంగా అడిగాడు విరాట్. హలో మిస్టర్ విరాట్ గారు, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఏ కామన్ గర్ల్. నేను కనీసం ప్రయత్నమైనా చేస్తున్నాను, మీరు అది కూడా చేయట్లేదు కదా అని ధీటుగా జవాబిచ్చింది. నువ్వేం చేసినా అది ఖచ్చితంగా బామ్మకి డబల్ వర్క్ అవుతుంది, కానీ సాయం మాత్రం కాదు. అంత మాత్రం దానికి బిల్డప్ అవసరమా అని రెచ్చగొట్టాడు విరాట్. నీకేదో చేయడం వచ్చినట్టు నన్నెందుకు వికరిస్తున్నారు? మీకు అది కూడా రాదు కదా. ఏదో రుద్రమనేని వంశంలో పుట్టారు కాబట్టి చిన్నప్పటి నుంచి రిచ్ లైఫ్ అనుభవిస్తున్నారు. అదే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఉంటే ఇవన్నీ మీరు చేయాల్సి వచ్చేది కదా అని ఘాటుగా అడిగింది. అప్పుడు కూడా చేయాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఉన్న విరాట్ని ఎకసికంగా చూస్తూ, ఏం పాపం, చేయకుండా కూర్చుంటే తిండి ఎలా వస్తుంది అని వెక్కిరింపుగా అడిగింది. బుర్ర వాడితే వస్తుంది. నాకున్న తెలివితేటల్ని, మేధస్సుని సరైన దారిలో వాడితే సంపాదించడం కష్టం కాదు. చదువు మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది. దాన్ని సరైన సమయంలో వాడితే మంచి ఫలితాలు వస్తాయి. అది నీలాంటి బ్రెయిన్లెస్ డమ్ క్యాడెట్కి అర్థం కాదులే. పోయి నాట్లు వేసుకోవే పిచ్చి పుల్లమ్మ అని మరింత ఉడికించాడు విరాట్. నన్నంత మాట అంటారా? మళ్ళీ మీ ముఖం చూస్తే అడగండి అని తిట్టుకుంటూ బామ్మ దగ్గరికి వెళ్ళి ఆమె చేస్తున్న పని చేయడం మొదలుపెట్టింది. చున్నీ నడుముకు బిగించి కట్టి కాళ్ళకున్న లెగ్గిన్ పైకి లాక్కొని పల్లెటూరు పడుచులా తయారయ్యి బామ్మ చేస్తున్న విధంగా బురదలో మట్టిలో నాట్లు పెడుతున్న హాస్ని ఆ క్షణం అతని కళ్ళకి ముద్దుగా కనిపించింది. అప్పటికప్పుడే ఆమెను హత్తుకోకపోతే ఊపిరి ఆగిపోతుందేమోనని అనిపించడంతో ఆలోచనలో పడిన అతనికి హాస్నికి పురుగులంటే ఉన్న భయం గుర్తొచ్చి వెంటనే మెరిసే కళ్ళతో బేబీ అని గారంగా పిలిచాడు. అతని పిలుపుకి ఉలిక్కిపడి, మీరు నన్నేనా పిలిచింది? మీ గొంతేంటి అదో రకంగా మాదిరిగా ఉంది అని అనుమానంగా అడిగింది. అది మరి నీ కాళ్ళ మీద నల్లగా లావుగా ఉన్న ఒక పురుగు పాకుతుంది. తీయడం ఇంకొక క్షణం లేట్ అయితే అది నేరుగా నీ అందమైన నడుముని టచ్ చేస్తుంది అని చావు కబురు చల్లగా చెప్పాడు విరాట్. ఏంటి, పురుగా అని ముందు వెనక ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వచ్చి అతని మీదకి జంప్ చేసింది. అతను అనుకున్న పని నెరవేరడంతో పెదవి మీద అల్లరి నవ్వు చేరగా ఆమెను మరింత గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని, నేను ఉండంగా నిన్ను టచ్ చేసే అవకాశం పురుగు కూడా ఇవ్వను బేబీ, డోంట్ వరీ అని చెప్తూ సున్నితంగా ఆమె బుగ్గల మీద ముద్దులు కురిపించాడు. అతను అలా చేస్తాడని ఊహించని హాస్ని మొదట షాక్ అయినప్పటికీ నెమ్మదిగా తేరుకొని, ఇదంతా మీరు కావాలని చేశారు కదా, మీ ముఖం చూడనన్నానని నా అంతటా నేనే వచ్చేలా చేస్తున్నారా అని కోపంగా అడిగింది. నో బేబీ, ఈ గెటప్లో నువ్వు చాలా ముద్దుగా కనిపించావు. అది చూసుకొని ముద్దు పెట్టుకోవాలని అనిపించింది. అడిగితే ఒప్పుకో కదా, అందుకే ఈ ప్లాన్ వేశాను అని కొంటగా కన్ను కొట్టాడు. ఒక్క ఉదుట్న అతని నుండి కిందకి దిగి, మీకు మీ తెలివితేటలకి శతకోటి నమస్కారాలు మోహన్ బావా. మీ ఐన్స్టీన్ తెలివితేటలన్నింటినీ నాలాంటి అల్ప ప్రాణాల మీద ఉపయోగించకండి. చిట్టి బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది అని కోపంతో బుసలు కొడుతూ చెప్పింది హాస్ని. ఇన్నాళ్ళకి నీకు బుర్ర లేదని స్వయంగా ఒప్పుకున్నావు హాస్ని. ఈ శుభ సందర్భంగా మనం పార్టీ చేసుకోవాలి అని ఆమె చేయి పట్టుకొని వేగంగా కార్ దగ్గరికి లాక్కెళ్ళాడు విరాట్. అలాగని నేనెప్పుడన్నాను? ఇలా రాను రాను నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. నా టైం బ్యాడే ఇతని చేతిలో బుక్ అయ్యాను. అంతా నా కర్మ. ఉన్న అదృష్టాన్ని లెఫ్ట్ లెగ్తో తన్ని దురదృష్టాన్ని రైట్ లెగ్తో పట్టి మరీ రమ్మని చెప్పాను కదా, అనుభవించక తప్పదు అని తనను తానే తిట్టుకుంటూ అతని చేతి నుండి తన చేతిని విడిపించుకొని, ఎక్కడికి తీసుకెళ్తున్నారు విరాట్ గారు? మీతో మాట్లాడే పని ఉంది, ఒకసారి ఆగండి అని గట్టిగా వచ్చింది. దాంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి, ఏం మాట్లాడాలి బేబీ అని అడుగుతూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నాకు బయటకు వచ్చే మూడ్ లేదు, మరొకసారి వెళ్దాం. అది సరే, కానీ నా ఫోన్ మీ దగ్గరే ఉంది కదా అని అడిగింది హాస్ని. దీనికోసమే పిలిచావా అని అనుమానంగా చూస్తున్న అతనితో అవునని తలుపుతూ, చెప్పండి, నా మొబైల్ మీ దగ్గరే ఉందా అని మరొకసారి అడిగింది. ఉంది, కానీ అది నీకు ఇవ్వను. మనం రిటర్న్ వెళ్ళిన తర్వాత కొత్త మొబైల్ తీసుకుంటాను, అప్పటి వరకు అడక్కు అని చెప్పాడు విరాట్. నో, నాకు ఇప్పుడే కావాలి. కొత్త మొబైల్ కావాలంటే నేను కొనుక్కోగలను, మీ హెల్ప్ ఏం అక్కర్లేదు అని చిరాగ్గా చెప్పింది హాస్ని. మొబైల్ కొనాలన్నా నువ్వు కొనలేవు, నీ వల్ల కాదు. ఆయన నేనెందుకు నీకు కొనివ్వకూడదు అని సీరియస్గా అడిగాడు విరాట్. నీకు రీజన్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు నచ్చినట్టు చేసే రైట్ నాకుంది. ఆ మోడల్ కాకపోతే మరొకటి, నాకు కావాల్సిన మొబైల్ నేను కొనుక్కోగలను. మీ హెల్ప్ నేను అడగలేదు కదా, నా ఓల్డ్ ఫోన్ నాకు ఇవ్వండి అని అతని ముందు చేయి చాపింది. ఏం పాపం, నీకు ఆ మోడల్ నచ్చలేదా? పోనీ ఏది నచ్చుతుందో చెప్తే అదే తీసుకుంటాను. దానికి ఏదేదో వాగడం ఎందుకు, తిన్నగా అడగొచ్చు కదా అని సీరియస్గా అన్నాడు విరాట్. ఆ మొబైల్ నచ్చలేదని మీకు చెప్పలేదు కదా, అదంతా అనవసరం. ఇప్పుడు ఫోన్ ఇస్తారా ఇవ్వరా అని రెట్టించింది హాస్ని. సరే ఇస్తాను, కానీ 5 అంటే 5 నిమిషాలు మాత్రమే ఫోన్ మాట్లాడాలి. అంతకు మించి ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడినా మొబైల్ని లాగేసుకుంటాను అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి
ప్యాంటు పాకెట్లో ఉన్న ఆ మొబైల్ తీసి చేతిలో పెట్టాడు. శాడిస్ట్ ముఖం, అన్నిటికీ వార్నింగ్ ఇవ్వడం మాత్రమే తెలుసు, ప్రతిదీ ఈయనకు నచ్చినట్టు చేయాలి అని తిట్టుకుంటూ మొబైల్ చూసిన హాస్నికి అది స్విచ్ ఆఫ్ అయి కనిపించింది. ఓహో, సార్ ఆన్ చేసి ఉంచలేదన్నమాట అనుకుంటూ స్విచ్ ఆన్ చేసిన ఆమెకు కనపడని డిస్ప్లే మీద కేవలం మెసేజెస్ తప్ప ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు. ఏంటిది, ఈ దెయ్యం నన్ను మర్చిపోయిందా? 4 రోజులు లేకపోతే నన్ను పట్టించుకోదా, దీని పని చెప్తాను అంటూ స్క్రీన్ లాక్ ఓపెన్ చేసి కష్టాలు పడి ఒక నెంబర్ డయల్ చేసింది. మొబైల్ రింగ్ అవుతున్న సౌండ్ విని ఈగర్గా ఎదురు చూస్తున్న హాస్నికి హలో అని ఒక మొగ గొంతు వినిపించింది. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అనుకుంటూ వెనక్కి తిరిగిన ఆమెకు చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని కనిపించాడు విరాట్. మీకు చేశానా, సో సారీ అని పక్కున నవ్వి అతనికి కాస్త దూరంగా వెళ్ళి మరొకసారి తన తెలివితేటలను బాగా అరగదీసి కీర్తి నెంబర్కి కాల్ చేసింది. కాసేపటికి కాల్ అటెండ్ చేసిన కీర్తి, వస్తే దున్నపోతా, బతికే ఉన్నావా? ఇన్ని రోజులు అడ్రస్ లేకపోతే పోయావనుకున్నాం, ఇంతకీ ఎక్కడికి మాయమైపోయావు? నీకొక ఫ్రెండ్ ఉంది, కంగారు పడుతుంది, కనీసం కాల్ అయినా చేయాలన్న జ్ఞానం కూడా లేదా? హైదరాబాద్కి టికెట్ కొనుక్కొని ఇండియా మొత్తం చూడాలన్న ఆరాటపడి కకృతి ముఖందానా, అరిగిపోయిన చెప్పులు వేసుకొని ఎవరెస్ట్ ఎక్కాలని ట్రై చేసి చింపిరి ముఖందానా అని తిట్టింది. అబ్బా, నీతో తిట్లు తినడం కంటే ఎందులో అయినా దూకి చావడం బెటర్. నువ్వు తిట్టాలనుకున్న తిట్లన్నీ అయిపోతే నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయిందా నీ తిట్ల పురాణం అని కోపంగా అడిగింది హాస్ని. ఇంకా అవ్వలేదు. ఇంతకీ ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళిపోయావు? అదెంత ప్రమాదమో నీకు తెలియదా? దారిలో ఎవరైనా ఎత్తుకుపోతే ఏం చేస్తావు? కొంచెమైనా బుర్ర వాడాలి కదా, బుర్ర తక్కువదానా అని మళ్ళీ కోప్పడింది కీర్తి. ఆమె తిట్టిన తిట్లన్నీ వదిలేసి ఆఖరి మాటను పట్టుకొని, నువ్వు కూడా నాకు బుర్ర గురించి కామెంట్ చేస్తున్నావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? అందరూ నన్ను ఒకే మాట అంటున్నారు. నా సంగతి మీకు తెలియదు. ఒంటి చేత్తో 10 మంది రౌడీలను మట్టి కరిపించే ఖండబలం, బుద్ధిబలం ఉన్నదాన్ని ఏమనుకుంటున్నారో ఏంటో అని ఉక్రోషంగా అంది హాస్ని. అబ్బో, నీకంత సీన్ ఉందా? గట్టిగా గాలి వస్తే ఎగిరి 10 కిలోమీటర్ల అవతల పడతావు. ఏందే నీకంత బిల్డప్? కోసిన కోతలు చాలు కానీ నిజాలు మాట్లాడుకుందామా? కట్టిపుల్లకి కాటన్ చీర కట్టినట్టుంటావు. నీకెందుకే బడాయి? ఈ గోల వదిలేసి ఎక్కడున్నావో అది చెప్పు, విని తరిస్తాము అని వెటకారంగా అంది కీర్తి. నేను ఒక కొండ ప్రాంతంలో పచ్చటి ప్రకృతిలో ప్రశాంతంగా ఉన్నాను. ఈ ప్రదేశం నాకు చాలా బాగా నచ్చింది కీర్తి. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. సంతోషంగా బ్రతకడం ఎలాగో నన్ను చూసి నేర్చుకో అని గొప్పలకి పోయింది హాస్ని. దుర్మార్గురాలా, నన్ను ఒక్కదాన్ని వదిలేసి టూర్కి వెళ్ళడం కాకుండా ఎంజాయ్ చేస్తున్నావా? నీకు మోషన్స్ పట్టుకుంటాయి చూడు అని శాపం పెట్టింది కీర్తి. నీ బొందే, నీ నాలుకకి అంత పవర్ లేదు. కానీ నేను ఒక విషయం అడుగుతాను, నిజం మాత్రమే చెప్పు, లేదంటే గొంతు మీద కాలేసి తొక్కుతా అని వార్నింగ్ ఇచ్చింది. నా అబోర్షన్ టాబ్లెట్స్ తెచ్చింది మా అత్తయ్య గారు అని విరాట్ గారికి ఎలా తెలిసింది? నువ్వేమని చెప్పావా అని అనుమానంగా అడిగింది హాస్ని. ఆ ప్రశ్న వినడంతోనే కీర్తి గుండె కడుపులోకి జారింది. భయంతో గుట్టుకలు మింగుతూ అది అది అని నత్తిగా మాట్లాడింది. ఇంతకీ కీర్తి నిజం చెప్తుందా? హాస్ని చేతిలో ఆమెకు ఎలాంటి పరిస్థితి రాబోతోంది? అసలు విరాట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.